శరణ్య పుట్టినరోజు నాడే తనను గుడిలో చంపాలని చెప్పి అనన్య ప్లాన్ చేస్తూ ఉంటుంది. కావాలనే శరణ్య చీర కొంగు మీద ఆయిల్ పడేసి తనకు నిప్పంటించాలని ప్లాన్ చేసి పంతులు గారి దగ్గరున్న హారతిని లాక్కొని నేనే అందరికీ హారతి ఇస్తానని చెప్పి పిచ్చిదానిలాగా యాక్టింగ్ చేస్తూ తీసుకోండి హారతి తీసుకోండి అని చెప్పి హారతితో ఆటలు ఆడుతూ ఉంటుంది. అమ్మ, హారతితో ఇలా ఆటలు ఆడకూడదమ్మా, తప్పమ్మా అని చెప్పి ఇలా ఇచ్చేయని పంతులు గారు అంటూ ఉంటారు. లేదు లేదు, నేను ఇవ్వను, అందరికీ నేనే హారతి ఇస్తాను అని చెప్పి అలా అందరికీ తనే హారతి ఇస్తున్నట్టుగా నటిస్తూ ఒక్కసారిగా అనన్య ఆ హారతి మీద ఉన్న కర్పూరాన్ని శరణ్య మీదకు విసిరేస్తుంది. ఇక దాంతో అప్పటికే అనన్య తన చీర కొంగు మీద ఆయిల్ పారవేయడంతో ఆ ఆయిల్కి మంటలు అంటుకొని శరణ్య మంటల్లో చిక్కుకుపోతుంది. అయితే ఇదంతా జరిగినట్టుగా అనన్య నిలబడే కలగంటూ ఉంటుంది. పంతులు గారు అనన్య శరణ్యల పేర్ల మీద పూజ జరిపించిన తర్వాత అందరికీ హారతిస్తూ ఉంటే అనన్య పంతులు గారి దగ్గర నుండి హారతిని లాక్కుంటుంది. ఇక తన ప్లాన్ ప్రకారం శరణ్య మీద కర్పూరం విసిరైపోతూ ఉంటే అప్పుడు పక్కనే ఉన్న దర్శన్ ఒక్కసారిగా శరణ్యను పట్టుకొని పక్కకు లాగుతాడు. దాంతో ఆ ప్లేట్లో ఉన్న కర్పూరం బయటపడిపోతుంది. అలా ఆ కర్పూరం బయటపడిపోవడంతో శరణ్య చీరకు ఎటువంటి మంటలు అంటుకోకపోవడంతో అనన్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది. సమయానికి ఆ అబ్బాయి నిన్ను కాపాడడం వల్ల ఎంత పెద్ద ప్రమాదం తప్పిందమ్మా అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. అనన్య చేతిలో ఉన్న హారతి ప్లేట్ని తీసేసుకొని ఆ దేవుడు మంచి వాళ్ళకు ఎప్పుడు కూడా మంచి చేస్తారు అని చెప్పి అమ్మాయికి పిచ్చి తగ్గాలని ప్రతిరోజు కూడా నేను గుడిలో పూజలు చేస్తాను, తనని మీరు జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండండమ్మా, ఇలా అయితే ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే అలాగే పంతులు గారు, మా అక్క నీకు మీదట మరింత జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఏ పిచ్చిదనా, ఈరోజు నీ వల్ల అనవసరంగా శరణ్య చీరకు మంటలు అంటుకునేవి, పదవే అని చెప్పి రోహిత్ అనన్యని తిడుతూ అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. శరణ్య ఎంతగానో ఎమోషనల్ అవుతూ దర్శన్కి థ్యాంక్స్ చెప్తూ చాలా థ్యాంక్స్ అండి, ఈరోజు నా ప్రాణాలు కాపాడారు అని అంటూ ఉంటే శరణ్య, నువ్వు నా కోసం ఎంతో చేశావో, నీకోసం నేను ఈ మాత్రం కూడా చేయలేనా, ఇంతకు ముందే చెప్పాను కదా మనమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని, ఫ్రెండ్షిప్లో ఒకరినొకరు కాపాడుకోవడం కూడా ఇంపార్టెంటే అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. దాంతో శరణ్య దేవుడికి దండం పెట్టుకుంటూ, స్వామి, నా భర్త నన్ను భార్యగా కాకుండా ఒక ఫ్రెండ్ లాగే చూస్తున్నాడు, ఎలాగైనా సరే మా మధ్య ఉన్న బంధం మరింత బలపడి అది ప్రేమగా మారి ఆయన నేను ఎప్పటికీ సంతోషంగా ఉండేలాగా దీవించు స్వామి అని చెప్పి శరణ్య దేవుడికి దండం పెట్టుకొని దర్శన్తో కలిసి ఇంటికి తిరిగి వచ్చేస్తూ ఉంటుంది. శరణ్య, అనన్య, దర్శన్ వీళ్ళందరూ కూడా ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆనంద ఇంట్లో అంతా కూడా డెకరేషన్ చేయించి కేక్ కూడా తెప్పించి ఉంచుతుంది. ఇదేంటి అత్తయ్య గారు, కేవలం ఒక్క కేక్ మాత్రమే తెప్పించారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. దాంతో ఆనంద, అమ్మ శరణ్య, ఈరోజు అనన్య పుట్టినరోజు కూడా, కానీ తనకు పిచ్చి ఉంది కదమ్మా, పిచ్చితో తను కేక్ ఎలా కట్ చేస్తుంది, అందుకే ఒకటి కేక్ని ఇద్దరు కట్ చేయొచ్చని ఇలా ఒక కేకే తెప్పించాను అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న అనన్యకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అంటే నీ ఉద్దేశం ఏంటి, ఆ శరణ్యకు తీసుకొచ్చిన కేక్ని నేను పక్క నుండి కట్ చేయాలన్నమాట, ఆనంద నువ్వు కావాలని నన్ను ఇన్సల్ట్ చేయడానికే ఇదంతా చేస్తున్నావు కదా అని చెప్పి ఈరోజు నీ కోడలికి నీకు ఎలా బుద్ధి చెప్తానో చూడు అని మనసులో అనుకుంటుంది. కాంచన అనన్యతో, అమ్మి ఏంటి దేని గురించి ఆలోచిస్తున్నావని అంటూ ఉంటే, అమ్మ ఆ టేబుల్ మీద కేక్ చూసావా, కేవలం శరణ్య పేరు మాత్రమే ఆ కేక్ మీద రాయించి తన ఒక్కదాని కోసం మాత్రమే ఆ ఆనంద భరివి కేక్ తెప్పించింది. నేను తన పక్కన నిలబడి ఆ కేక్ తనతో పాటు షేర్ చేసుకోవాలట, ఈ అవమానాన్ని నేను భరించలేకపోతున్నాను, అందుకే నువ్వు ఒక పని చేయంటూ కాంచనాకి ఒక కేక్లో విషం కలిపి రెడీగా ఉంచమని చెబుతుంది. అమ్మి ఇప్పటికే గుడిలో ఆ శరణ్యని 2 సార్లు దెబ్బ కొట్టాలనుకొని ఏమీ చేయలేకపోయామో, అవసరమా అని అంటూ ఉంటే, అమ్మ ముందు నేను చెప్పింది చెయ్యమ్మా, ఎన్ని ప్రయత్నాలు ఫెయిల్ అయినా సరే ఈరోజు నేను ఎలాగైనా సరే ఆ శరణ్య ప్రాణాలు తీసి తీరుతాను అని చెప్పి అనన్య
కాంచనాకి చెప్పడంతో కాంచన అనన్య చెప్పినట్టుగానే ఒక కేకులో విషం కలిపి రూమ్లో రెడీగా ఉంచుతుంది. గెస్ట్లు అందరూ కూడా ఒక్కొక్కరిగా వస్తూ ఉంటారు. అందరూ శరణ్యకి విషెస్ చెప్తూ ఉంటారు. అనన్య బర్త్డే కూడా అని చెప్పి లీలావతి, రోహిత్ వాళ్ళు చెబుతూ ఉండడంతో అప్పుడు వాళ్ళు కూడా అనన్యకి బర్త్డే విషెస్ చెప్తూ ఉంటే సేమ్ టు యూ అని చెప్పి అనన్య పిచ్చిదన్లాగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అయ్యో మీ కోడలికి ఏమైందండి, మొన్నటి వరకు బాగానే ఉంది కదా అని వాళ్ళు అడుగుతూ ఉంటే ఈ మధ్య అనుకోకుండా తలకు దెబ్బ తగలడం వల్ల తను అప్పటి నుండి అలా బిహేవ్ చేస్తుందని చెప్పి శరణ్య చెబుతూ ఉంటుంది. అక్కకు త్వరలోనే బాగవుతుందని మాకు నమ్మకం ఉందండి అని చెప్పి శరణ్య వాళ్ళకు అనన్య మీద ఎంత ప్రేమ ఉందో చెబుతూ ఉంటే అనన్య మాత్రం దాన్ని తప్పుగా అర్థం చేసుకుని బయట వాళ్ళ ముందు నా మీద ప్రేమ ఉన్నట్టుగా ఏం యాక్టింగ్ చేస్తున్నావే, లోపల మాత్రం నీకు దక్కుతున్న గౌరవానికి చాలా సంతోషంగా ఉంది కదా, ఈ పుట్టినరోజే నీకు ఆఖరిది అవ్వాలి. ప్రతి సంవత్సరం ఇదే రోజున నీ డెత్ డేని నేను గ్రాండ్గా జరుపుకోవాలి అని చెప్పి అనన్య అనుకుంటూ ఉంటుంది. గెస్ట్లు అందరూ వెయిట్ చేస్తున్నారమ్మా, పైగా మీరు బెంగళూరు కూడా వెళ్ళాలి కదా, త్వరగా కేక్ కట్ చేయమ్మా అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. అనన్య నువ్వు కూడా శరణ్య పక్కన నిలబడు అని చెప్పి లీలావతి అనన్యను శరణ్య పక్కన నిలబెట్టడంతో శరణ్య కేక్ కట్ చేస్తూ ఉండగా అప్పుడు అనన్య కావాలని శరణ్య చేతిలో నుండి చాకు లాక్కొని ఈరోజు నా బర్త్డే కూడా కదా, నేనే కేక్ కట్ చేస్తాను అని చెప్పి కావాలని శరణ్యను కేక్ కట్ చేయనివ్వకుండా తనే కేక్ కట్ చేసి శరణ్యకు తినిపిస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఇకప్పుడు ఆనందభైరవి చాలా కోపంగా అనన్య వైపు చూస్తూ ఉంటుంది. అక్క ప్లీజ్ అక్క తినిపించు అని శరణ్య అంటూ ఉంటే నువ్వు నాతో పాటు రావాలి, అప్పుడే నేను నీకు కేక్ తినిపిస్తాను, రా 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 అంటూ అనన్య శరణ్యను పైనున్న గదిలోకి తీసుకొని వెళ్తూ ఉంటుంది. అలా అనన్య కేక్ తీసుకొని పరిగెడుతూ ఉంటే అక్క నెమ్మదిగా అక్క అని చెప్పి శరణ్య కూడా అనన్యతో పాటు పరిగెడుతూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ ఒక గదిలోకి వెళ్తారు. ఈ కేక్ నేను నీకు తినిపించాలంటే నువ్వు కళ్ళు మూసుకోవాలని చెప్పి అనన్య శరణ్యకు చెప్తూ ఉంటుంది. ఇక శరణ్య అలా కళ్ళు మూసుకోవడంతో అప్పుడు అనన్య కావాలని కబోర్డ్లో నుండి వేరొక విషం కలిపిన కేక్ పీస్ని బయటకు తీసి శరణ్యకు తినిపిస్తుంది. ఆ విషయం తెలియక శరణ్య అనన్య తినిపించిన కేక్ మొత్తం కూడా తినేస్తూ ఉంటుంది. ఇద్దరు కలిసి కిందకు వస్తారు. అమ్మ శరణ్య గెస్ట్లు అందరూ కూడా వెళ్ళిపోయారు, ఫ్లైట్కి టైం అవుతుంది కదా, నువ్వు దర్శన్ వెళ్ళాలి కదా, త్వరగా బయలుదేరమ్మా అని చెప్పి ఆనంద అంటూ ఉంటే అలాగే అత్తయ్యగారు అని చెప్పి శరణ్య తన లగేజ్ తీసుకొని బయటకు వస్తుంది. మమ్మల్ని ఆశీర్వదించండి అత్తయ్యగారు అని చెప్పి శరణ్య దర్శన్ ఇద్దరు కూడా ఆనంద కాళ్ళకు లీలావతి కాళ్ళకు నమస్కరిస్తూ ఉంటారు. ఇద్దరు దేని గురించి ఆలోచించకుండా ఒక 3-4 రోజులు సంతోషంగా టైం స్పెండ్ చేసి ఆ తర్వాత ఇంటికి రండి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇక దాంతో అనన్య ఎక్కడికి ఆనంద వాళ్ళు వెళ్ళేది, ఒక 5 నిమిషాల్లో ఏం జరుగుతుందో చూడు అని చెప్పి అలా వెటకరంగా నవ్వుకుంటూ వాళ్ళను చూస్తూ ఉంటుంది. అందరూ దర్శన్కి శరణ్యకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇంట్లో నుండి బయటకు వస్తూ ఉంటారు. అందరూ గుమ్మం దగ్గరికి రాగానే శరణ్యకు ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది. శరణ్య కుప్పకూలిపోవడంతో అప్పుడు శరణ్య నోటి వెంట నురుగలు రావడంతో అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. అమ్మ శరణ్య ఏమైందమ్మా అని చెప్పి ఆనందభైరవి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే హాస్పిటల్కి వెళ్దాం దర్శన్ అని చెప్పి ఆనంద గట్టిగా అరుస్తుంది. దర్శన్ శరణ్యను ఎత్తుకొని కారులో కూర్చోబెడతాడు. అప్పుడు రోహిత్ డ్రైవ్ చేస్తూ ఉంటే ఇక అలా అందరూ కలిసి శరణ్యను హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. అక్కడ శరణ్య తిన్న ఫుడ్లో పాయిజన్ మిక్స్ అయిందని, తన కండిషన్ చాలా సీరియస్గా ఉందని డాక్టర్లు చెప్తూ ఉంటారు. అది చాలా పవర్ఫుల్ పాయిజన్ అని చెప్పి మా ప్రయత్నం మేము చేస్తామని డాక్టర్లు చెప్పడంతో ఆనంద ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అసలైనా శరణ్యకు ఇంత సీరియస్ ఎలా అయింది, తను తిన్న కేకే కదా అందరం తిన్నామని చెప్పి ఆనంద ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అనన్య శరణ్యను పైకి తీసుకువెళ్ళిన సంగతి గుర్తు చేసుకొని ఖచ్చితంగా ఆ అనన్యే శరణ్య ప్రాణాలు తీయడానికి కేక్లో ఏదో పాయిజన్ కలిపింది అని చెప్పి ఉగ్ర రూపంతో ఇంటికి బయలుదేరి వస్తూ నానా దర్శన్ శరణ్యను నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి, ఇప్పుడే వస్తానని చెప్పి ఆనంద ఇంటికి వచ్చి చాలా హ్యాపీగా కూర్చొని స్నాక్స్ తింటున్న అనన్య కాంచనపై విరుచుకుపడుతూ అనన్య 2 చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది. మర్యాదగా నిజం చెప్పవే, నా కోడలు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉండడానికి కారణం నువ్వే కదా అని
ఆనంద అనన్య రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటే, అవును నేనే, ముందు నన్ను ఇలా కొట్టడం మానేసి వెళ్ళి నీ కోడల్ని బతికించుకునే ప్రయత్నం చెయ్యి, లేకపోతే నేను పిచ్చిదానిలాగా యాక్టింగ్ చేస్తూ ఉంటే నువ్వు నిజంగానే నన్ను పిచ్చిదాన్ని చేస్తూ నీ కోడలికి ప్రతి విషయంలో కూడా నెత్తిన పెట్టుకొని చూసుకుంటూ నన్ను మాత్రం చులకనగా చూస్తున్నావు కదా, అందుకే నీకు నీ కోడలికి బుద్ధి చెప్పాలని అనుకున్నాను. ఈ కుటుంబంలో పెత్తనం నాదే అవ్వాలని ఆ శరణ్య ప్రాణాలు తీయాలనుకున్నాను అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. దాంతో అనన్య గొంతు పట్టుకొని, ఒక్కటి గుర్తుపెట్టుకో, పొరపాటున నా కోడలికి ఏదైనా అవ్వాలి, ఆ మరుక్షణం నువ్వు ఈ భూమి మీద ఉండవు, రాసి పెట్టుకో అంటూ ఆనంద గుడికి వెళ్ళిన తర్వాత శరణ్య త్వరగా కోలుకోవాలని పూజలు చేసి తిరిగి హాస్పిటల్కి వస్తుంది. ఇక శరణ్య కండిషన్ అలాగే ఉండడంతో దర్శన్ కూడా శరణ్య కోసం అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. నాన్న దర్శన్, శరణ్యకు నీ మీద ఎంతో ప్రేమ ఉంది నాన్న, తను నీ కోసం ఎంతో చేసింది, అటువంటి శరణ్య బతకాలని మనస్ఫూర్తిగా కోరుకో, ఖచ్చితంగా నీ ప్రేమ తనని బతికిస్తుంది అని చెప్పి ఆనంద చెప్పడంతో ఇక దర్శన్ కూడా శరణ్య కోసం ఎంతగానో బాధపడుతూ గుడిలో తన కోసం ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటాడు. ఇన్ని రోజులు శరణ్య ప్రేమ నేను తెలుసుకోలేకపోయానమ్మా, మా ఇద్దరి మధ్య ఉన్నది కేవలం ఫ్రెండ్షిప్ అని అనుకున్నాను, కానీ ఇప్పుడు శరణ్యని ఆ పరిస్థితుల్లో చూస్తూ ఉంటే నా మనసుకి చాలా బాధ కలుగుతుంది. నాకే తెలియకుండా నేను శరణ్యని ప్రేమిస్తున్నానన్న విషయం ఇప్పుడే నాకు అర్థమైంది అని చెప్పి దర్శన్ శరణ్య కోలుకోవాలంటూ ఇక ఎంతగానో బాధపడుతూ శరణ్య నుదుటున బొట్టు పెడతాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం.